చేస్తున్నట్టు కానీ వాళ్ళందరినీ ఎదిరిస్తున్నట్టు కానీ వాళ్ళందరినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కానీ ఏమాత్రం అతను ప్రయత్నించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది అంటే ఈ పరిణామం ఖచ్చితంగా పోలీసుల పైన ఆరోపణలు తెచ్చే విధంగా ఉంటుంది. పోలీసులు అంటే మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కమిషనర్ అంటే ఇలాంటి చర్యల పైన అంటే ప్రజాప్రతినిధులు ఆ పర్యటనలు చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని కలుస్తున్నప్పుడు కావచ్చు ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా ఇటువంటి దారులపైన కూడా మరి మరోసారి నిఘా వైఫల్యం చూడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది సార్. రైట్ నగేష్ ప్రస్తుతం లైన్ లోనే ఉండండి. మీరు విజువల్స్ లో TV9 లో ప్లే అవుతున్న విజువల్స్ లో చూస్తున్నారు. దాడి జరగడానికి కొద్దిసేపటి క్రితం అక్బరుద్దీన్ దృశ్యాలు ఫోన్ లో మాట్లాడుతూ మీడియా కంటపడిన అక్బరుద్దీన్ దృశ్యాలు చూస్తున్నారు. దాడి తరువాత దృశ్యాల్ని రెండో ఫ్రేమ్ లో చూస్తున్నారు. మొదటి విజువల్స్ లో అక్బరుద్దీన్ దాడి జరగడానికి ముందు ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షిస్తున్న దృశ్యాలను చూస్తున్నారు. స్థానికంగా ఉండే కొద్దిమంది నేతలు అలాగే కార్యకర్తలు అనుచరులతోటి అక్బరుద్దీన్ మాట్లాడుతున్న దృశ్యాల్ని గడుపుతున్న దృశ్యాల్ని చూశారు. దాడికి కొద్దిసేపటి ముందటి దృశ్యాలు ఇవి. దాడి తరువాత జరిగిన దృశ్యాలను చూడొచ్చు. టీ-షర్ట్ జీన్ ప్యాంట్ లో చాలా క్యాజువల్ గా అక్బరుద్దీన్ కనిపించారు. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని ఫోన్ లో మాట్లాడుతూ అక్కడున్న కార్యకర్తలతో మాట్లాడుతూ తిరుగుతున్న దృశ్యాలను చూస్తున్నారు. దాడి జరగడానికి కేవలం 10-15 నిమిషాల ముందటి దృశ్యాలు మాత్రమే అవి. దాడి జరిగిన తర్వాత దృశ్యాలని రైట్ సైడ్ ఫ్రేమ్ లో మీరు చూస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో సంచలనం కలిగించిన MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ దాడి విజువల్స్ ని ప్రస్తుతం TV9 లో మీరు చూస్తున్నారు. దాడి సమయంలో మినిట్ టు మినిట్ ఏం జరిగిందన్నది ఈ విజువల్స్ లో చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. అక్బరుద్దీన్ పై దుండగులు ఒక్కసారిగా తెగబడ్డారు, కాల్పులు జరిపారు, తాయితీగా కత్తిపోట్లు పొడిచి అక్కడి నుంచి వెళ్లారు. ఎమ్మెల్యే అనుచరులు తేరుకునే లోపే అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే వాళ్ళు దాడి చేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అందులో ఓ వ్యక్తి లుంగి కట్టుకుని పరారవుతూ కెమెరాకి చిక్కిన దృశ్యాలు చూడొచ్చు. గన్ ఫైర్ అయిన తర్వాత అక్బరుద్దీన్ మీద పడి కత్తిపోట్లు పొడిచి ఇబ్రహీం అనే ఆ వ్యక్తి లుంగి కట్టుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలను కూడా చూస్తారు. దాడి జరగడానికి ముందు దృశ్యాలను చూస్తారు. అక్బరుద్దీన్ బార్కాస్ ప్రాంతంలోని ఆ సంఘటన జరిగిన ప్రదేశాలని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు. కొంతమంది అనుచరులు అక్బరుద్దీన్తో ఉన్నారు. అలాగే ఒకరిద్దరు కార్యకర్తలు కూడా అక్బరుద్దీన్ వెంట కనిపిస్తున్నారు. అక్బరుద్దీన్ పై కత్తిపోట్లు పొడిచి గన్ ఫైర్ చేసి అక్కడి నుంచి పారిపోతున్న వ్యక్తిని మీరు చూస్తున్నారు. దాదాపు 10 మంది ఆపరేషన్లో అక్కడ పాల్గొన్నారు. సైగల ద్వారా ఇంటిమేషన్ల ద్వారా ఫోన్లో ఇన్ఫర్మేషన్ అందించుకుని హుండా యాక్టివా పై వచ్చి ఈ దాడికి తెగబడ్డారు. అక్బరుద్దీన్ ఆయన అనుచరులు పైకి లేవదీయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆయన లేవలేని పరిస్థితిలో వెళ్లిపోయారు. విజువల్స్ లో కనిపిస్తోంది అక్బరుద్దీన్ని అనుచరులు ఆయన వెహికల్ పైనే లేవదీసి ఎత్తి ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ విజువల్స్ లో దాడి జరగడానికి ముందు అక్బరుద్దీన్ని, రైట్ సైడ్ విజువల్లో దాడి జరిగిన తర్వాత అక్బరుద్దీన్ని చూస్తున్నారు. అదే టీ-షర్ట్ అదే జీన్ ప్యాంట్ తోటి అక్బరుద్దీన్ కనిపిస్తున్నారు. దాడి జరగడానికి కొద్దిసేపటి ముందటి దృశ్యాలు ఇప్పుడు. దాడి జరిగిన తర్వాత అక్బరుద్దీన్ ఎటువంటి అచేతనావస్థలోకి వెళ్ళిపోయారో మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మహాత్మాని తిరిగి కాంటాక్ట్ చేద్దాం. మహాత్మా, దాడి జరగడానికి ముందటి దృశ్యాలు, దాడి జరిగిన తర్వాత దృశ్యాలు TV9 లో ప్రస్తుతం ప్రసారం అవుతున్నాయి. మహాత్మా, చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది అక్బరుద్దీన్ తో పాటు 10ల కొద్ది అనుచరులు దాడి జరగడానికి ముందు ఆయన చుట్టూ ఉన్నారు. దాడి జరిగిన తర్వాత కేవలం ఆయన అనుచరులుగా చెప్తున్న 2-3 మాత్రమే కనిపిస్తున్నారు. ఒకళ్ళిద్దరు అనుయాయులు కావచ్చు, ఆ షాప్స్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు వెనకాల ఎమ్మెల్యే అనుచరులతో సహా. ఏమైపోయారు ఇంతమంది దాడి జరుగుతున్న సమయంలో? దాడి అంతసేపు జరుగుతున్నప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? సత్య, ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. కార్పొరేటర్ ఆఫీస్ కి, అక్కడ స్థానిక బార్కాస్ ఆఫీస్ కి రావడానికంటే ముందు, అంటే ఈ దాడి జరగడానికంటే ముందు వరకు కూడా అక్బరుద్దీన్ తో పాటు చాలా మంది అనుచరులు ఉన్నారు. అయితే ఆ ప్రోగ్రామ్ ఆ రోజు అక్కడితో అయిపోయిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కార్పొరేటర్ పిలుపు మేరకే ఆయన అక్కడ లోకల్ కార్పొరేటర్ మన్సూర్ అలీఖాన్ పిలుపు మేరకే అక్కడికి వెళ్లారు. అదే సమయంలో మలక్పేట ఎమ్మెల్యే బలాలా కూడా అక్కడికి వచ్చి ఆయనతో పాటు జాయిన్ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక ప్రోగ్రామ్ అయిపోయింది అన్న ఇష్యూ తోటే చాలా మంది ఆయన అనుచరులు ఎటోళ్ళట వెళ్ళిపోయారని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఆయనతో పాటుగా ఇంకా కంటిన్యూగా ఆయనతో పాటు ఉండే కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళు ఈ దాడి జరుగుతుందని ఊహించలేదు కాబట్టి
ప్రస్తుతం జిప్సీలోకి అక్బరుద్దీన్ ఎక్కుతాడు. ఆ తర్వాత వెనకాలన్న వెహికల్ ఎమ్మెల్యే బలాలది. ఆ తర్వాత కొన్ని పర్సనల్ వెహికల్స్ 2 వీలర్స్ మీద ఆయన ఫాలో అవుతూ వెళ్ళడం ఆనవాయితీగా వస్తాడు. మనం ఇక్కడ రక్షక్ పోలీసు వెహికల్ కూడా చూడవచ్చు. ఆయన ఎమ్మెల్యేతో పాటుగా పోలీసులు కూడా కొంతమంది ఆయన తిరిగినంతసేపు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు కూడా అసైన్ చేయడం జరిగింది. ఎస్ఐ రాములు అలాగే కొంతమంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ అని అసైన్ చేసినట్టుగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఏకే ఖాన్ కూడా వెల్లడించారు. మహాత్మా, ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. పోలీసుల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. డెఫినెట్ గా సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర పిస్తోల్ గానీ రివాల్వర్ గానీ ఉంటుంది. వాకీ టాకీ పట్టుకున్నారు. పిస్తోల్ గానీ రివాల్వర్ గానీ పట్టుకోవాల్సిన సందర్భంలో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అచేతనంగా చూస్తూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఎందుకు చేష్టలుడికి నుంచున్నారు? ఏం జరిగి ఉంటుంది అక్కడ? సత్య, ఇదే విషయాన్ని మనం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఏకే ఖాన్ ని ప్రశ్నించాం. ఆయన దీని మీద అందుకోసమే మేము విచారణ జరుపుతున్నాము. ఆ ఎస్ఐ రాములు అతనితో పాటు ఉన్న ఆ కానిస్టేబుల్స్ పాత్ర మీద మేము విచారణ జరుపుతున్నాం. వాళ్ళు ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శించారు, ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు అన్న విషయాన్ని మేము విచారణ జరుపుతున్నామని అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సౌత్ జోన్ డీసీపీకి మెమో జారీ చేశాము. సౌత్ జోన్ డీసీపీ వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపి వాళ్ళు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అన్న విషయాన్ని విచారణ జరిపి నివేదిక ఇస్తే దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటామని ఏకే ఖాన్ వెల్లడించారు. అయితే ఇక్కడ ఎందుకు ఎస్ఐ అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే గనక ఎస్ఐ వెహికల్ 3వ వెహికల్ అన్నది జిప్సీ తర్వాత ఎమ్మెల్యే బలాల వెహికల్ ఉంది. బలాల వెహికల్ వెనకాల ఈ ఎస్ఐకి సంబంధించిన వెహికల్ ఉంది. ఎస్ఐతో సహా ఎవరు కూడా అక్కడ దాడి జరుగుతుందని ముందు ఊహించలేదు. దాంతో ఎస్ఐ తన వెహికల్ లో ఎక్కి కూర్చుని ఈ వెహికల్స్ ని ఫాలో అవుదామని చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే దాడి కూడా చాలా తక్కువ సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగింది. అప్పటికి కూడా ఎస్ఐ దిగి వచ్చి తన వెపన్ బయటకు తీసి కాల్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2వ వెహికల్ లో ఉన్న గన్మెన్ మహమ్మద్ జానీ కిందికి దిగి ఫైరింగ్ ఓపెన్ చేయగా ఆ వెనకాల ఉన్న ఎస్ఐ కూడా ఫైరింగ్ ఓపెన్ చేయొచ్చు, అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆయన షాక్ నుంచి వెంటనే తీసుకోలేదని మనకు అర్థమవుతుంది. ఒక రకంగా ప్రాణభయంతో కొంత దూరంగానే నిలబడి ఈ విషయాన్ని కంట్రోల్ రూమ్ కి వైర్లెస్ సెట్ లో ఈ విషయాన్ని చేరవేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఒక పోలీస్ గా యూనిఫామ్ ధరించిన ఒక పోలీస్ గా అతని బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించలేదన్నది మనకి ఈ విజువల్స్ ద్వారా సుస్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విజువల్స్ ని పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక ఎవిడెన్స్ గా తీసుకుని తదుపరి యాక్షన్ ని అతని మీద తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఎస్ఐ అనే కాదు, ఆ సమయంలో సరైన భద్రత కల్పించలేనందుకు చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ మీద కూడా చర్య తీసుకోవచ్చు. ఇప్పటికే వీళ్ళకి ఛార్జ్ మేమో అనేది ఇష్యూ అయింది. ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సత్య, రైట్. పోలీసు రక్షక వెహికల్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వెహికల్ ని ఫాలో చేసిన నేపథ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాంద్రాయణగుట్టకు సంబంధించిన ఇన్స్పెక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఉండి పంపించారా? సహజంగానే ఎమ్మెల్యే వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఫాలో అవ్వాల్సిన సెక్యూరిటీ క్రైసిస్ ప్రకారమే వెళ్ళారా? ఏం జరిగి ఉంటుంది అక్కడ? సత్య, ఆ రోజు అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని ముందుగానే లోకల్ పోలీస్ కి సమాచారం ఉంది. సమాచారం ఉన్నా ఉండకపోయినా ఒకవేళ అక్బరుద్దీన్ లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళ బాధ్యత, ఒక ప్రజాప్రతినిధి తమ ప్రాంతంలో తమ పరిధిలో ఏదైనా ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఆయన భద్రత చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి లోకల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐని కొంతమంది ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ ని ఇచ్చి ఆయన ఫాలో అవుతూ పంపించారు. ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో బార్కాస్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో పర్యటించడం జరిగిందో ఆ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ బార్కాస్ లోని కార్పొరేటర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి దాకా కూడా వాళ్ళు పోలీస్ ఎస్ఐ ఆ కానిస్టేబుల్స్ ఆ జీప్ లో ఎంతమంది అయితే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ ఆయన ఫాలో అవుతూ వచ్చారు. ఇక తమ పరిధి దాటి వెళ్లే వరకు ఆయన భద్రత చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఈ సంఘటన జరిగింది కూడా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ పరిధి దాటి వెళ్లిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి అయితే వెళ్తారో వాళ్ళు అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే గనక వాళ్ళు కంపెనీ ఇస్తారు. అఫీషియల్ ప్రోగ్రామ్ కాకుండా ఆయన ఇంకా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతే గనక ఇంకా అక్కడి నుంచి పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఈ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నందుకు ఈ టీం మాత్రం ఆయన్ని కంటిన్యూగా ఫాలో అవుతూ వచ్చింది. ఇదే సమయంలో ఈ అటాక్ జరిగింది. అటాక్ ని అడ్డుకోలేకపోయారన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సత్య, రైట్. థ్యాంక్ యూ మహాత్మా. రాష్ట్ర రాజధానిలో సంచలనం కలిగించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ దాడి విజువల్స్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. దాడి సమయంలో ఏం జరిగింది అన్నది ఈ విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్బరుద్దీన్ పై దుండగులు ఒక్కసారిగా తెగబడ్డారు, కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే అనుచరులు తేరుకునేలోపే దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. అందులో ఓ వ్యక్తి లుంగీ కట్టుకుని
కెమెరాకి పరారవుతూ చిక్కాడు. రక్తపు మడుగులో పడిపోయిన అక్బరుద్దీన్ని ఆయన అనుచరులు పైకి లేవతీసి ఆయన జిప్సీలోనే అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. 2 బాక్సుల్లోనే మీరు చూస్తున్నారు. దాడికి ముందు దృశ్యాలని లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నారు. దాడి తర్వాత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ని రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బార్కాస్ ప్రాంతంలోని కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ని అటెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న టైంలో, ఇక కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో చివరి నిమిషంలో ఈ దాడి జరిగింది. పక్కా వ్యూహంతోనే దాడి చేసిన దుండగులు ఆయనపై దాడికి ఒక పక్కా వ్యూహంతోనే ప్రణాళిక సిద్ధం చేసుకుని అక్కడికి వచ్చారు. ఒక 2-వీలర్లో అక్కడికి వచ్చి అక్బరుద్దీన్ జిప్సీ డోర్ తీసుకుని లోపలికి వెళుతున్న సమయంలో ఈ దాడి చేశారు. కాల్పులు జరిపారు. కాల్పులు ఫెయిల్ అయిన నేపథ్యంలో 1-2 కాల్పులు ఫెయిల్ అయిన నేపథ్యంలో కత్తులతో కూడా అక్బరుద్దీన్పై దాడి చేశారు. ఆయన చేతికి తీవ్ర గాయమైంది. అలాగే కడుపులో 1-2 కత్తిపోట్లు తగిలాయి. దీంతో అక్బరుద్దీన్కి అక్కడ తీవ్ర రక్తస్రావం అయింది. రోడ్డుపై రక్తపు మరకలను చూడొచ్చు, రక్తపు మడుగును చూడొచ్చు. ఆయన లేవదీయడానికి ప్రయత్నించిన అనుచరుల తెల్ల చొక్కాలు రక్తపు మరకలతోటి ఎలా అయ్యాయో కూడా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు విజువల్స్లో ఒక మూల కనిపిస్తున్నారు, కానీ ఆయన రిమోట్ వాకీటాకీతో ఇన్ఫర్మేషన్ని చేరవేసేందుకు అక్కడ కనిపిస్తుంది. ఒక కానిస్టేబుల్ కూడా తాయితీగా నుంచుని అక్బరుద్దీన్ని తరలిస్తున్నప్పుడు అక్కడ చూస్తున్న దృశ్యాలను చూస్తున్నారు. ముందు అక్బరుద్దీన్ దాడికి ముందరి దృశ్యాలు లెఫ్ట్ సైడ్ విజువల్స్లోను, రైట్ సైడ్ విజువల్స్లో దాడి జరిగిన తరువాత దృశ్యాలను చూస్తున్నారు. అక్బరుద్దీన్ చాలా ఫ్రీగా ఉన్నారు, హాయిగా క్యాజువల్గా ఒక టీ-షర్ట్ జీన్ ప్యాంట్తో రొటీన్గా వచ్చారు. చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. అలాగే సెల్ ఫోన్ తోటి అధికారులతో బహుశా మాట్లాడుతున్నారేమో ఆ పేపర్లకు సంబంధించి. చుట్టూ చాలామంది అనుచరులు ఉన్నారు. అయితే ఇది దాడి జరగడానికి ముందటి ఆయన పర్యవేక్షించిన కొన్ని ప్రదేశాలకు సంబంధించిన దృశ్యాలు కాబట్టి అంతమంది ఉండి ఉండవచ్చు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు బహుశా స్ప్లిట్ అయిపోయిన నేపథ్యంలో కేవలం ఆయనతో పాటు వచ్చిన ఒకరిద్దరు మాత్రమే ఆయనతో పాటు ఉండి ఉండొచ్చు. కానీ దాడి జరుగుతున్న సమయంలో మాత్రం అక్కడ ఎవరు లేకపోవడానికి ఇదే కారణంగా మనం అనుకోవాలి. 4-5 దాడి చేసిన సందర్భంలో ఎవరు దాడి చేస్తున్నారో, ఎవరు తెగబడుతున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితి అక్కడ అనుచరుల్లో కూడా ఉంది. ఫైరింగ్ అయిన తర్వాత ఇబ్రహీం అనే వ్యక్తి ఆయన మీద పడి, లుంగి కట్టుకున్న వ్యక్తి మీద పడి కత్తిపోట్లు పొడుస్తున్న దృశ్యాలను కూడా విజువల్స్లో చూస్తున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితి. లేవదీయడానికి చేసే ప్రయత్నమా, మీద పడి పొడి చేయడానికి చేసే ప్రయత్నం అర్థం చేసుకోలేని పరిస్థితి. తీరా పొడిచిన తర్వాత అక్కడి నుంచి ఆ వ్యక్తి టీ-షర్ట్ అండ్ ఆ లుంగిలో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో అతని మీద ఫైర్ అయ్యింది. ఫైరింగ్ జరిగిన తర్వాత అతని ఆసుపత్రిలో చనిపోయినట్టు మనకి ఆల్రెడీ తెలిసిందే. రాష్ట్ర రాజధానిలో సంచలనం కలిగించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై దాడి విజువల్స్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. దాడి సమయంలో క్షణక్షణం ఏం జరిగింది అన్నది ఈ విజువల్స్లో మనకు కనిపిస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు తేరుకునే లోపే దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. అందులో ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు చూడొచ్చు. అలాగే మరో ఎమ్మెల్యే బలాల అనుచరుడు గన్మెన్ తన దగ్గరున్న పిస్తోల్ తీసి ఒకరిద్దరిపై కాల్పులు జరిపారు. కానీ ఎవరిని ఎక్కడ ఎలా సపోర్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చేష్టలుడిగా ఆయన కూడా నుంచున్నట్టుగా ఆ విజువల్స్ని చూస్తుంటే తెలుస్తోంది.